శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్ కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది. అని ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది, దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలామంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే ఒక మాట చెప్తా. ఈ శనిదేవుడు ఎంతవరకు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మిథున రాశి వారికి శని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ శని ప్రభావం విశేషంగా అష్టమ భావం, చతుర్థ భావం, దాంతోపాటు మీ రాశి, మీ లగ్నం కూడా ప్రభావం లోపల వెళ్ళబోతుంది. శని దేవుడు చూసుకున్నట్లయితే 9th అలాగే 8th హౌస్ కి లార్డ్ అయి ఉన్నాడు. 10th హౌస్ లో ప్రెజెంట్ గోచరం నడుస్తుంది. 9th అలాగే 1st హౌస్ కి సంబంధం ఎప్పుడైతే సాటర్న్ కనెక్ట్ అవుతాడో ఆ టైం లోపల విశేషంగా ఏంటంటే హై స్టడీస్ లోపల ఎవరైతే చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా డిలే అవుతుంది. డిలే ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. అష్టమ భావం కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది. 8th హౌస్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉండడం వల్ల రాబోయే రోజుల్లో కెరియర్ లోపల ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పై చదువులు చదవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ చదువుల లోపల కొన్ని సడన్లీ బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ చదువు లోపల సడన్లీ కొన్ని మార్పులు జరిగే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. అని ఇంకో విషయం తెలుసుకోండి, వ్యక్తిత్వం లోపల కొద్దిగా బద్ధకం ఎక్కువ పెరగడం వల్ల కొన్ని అనుకున్న పనులు మీ దగ్గర అంత ప్రతిభ, అంత శక్తి ఉన్నా కూడా మీరు దానిపైన అంత దృష్టి పెట్టలేకపోవడం వల్ల ఛాన్సెస్ మీ అంతా మీరే మిస్ చేసుకుంటారు. సమయాన్ని కనుక మీరు దురుపయోగం చేసినట్లయితే సమయం భవిష్యత్తు లోపల మీతోటి చాలా ఆడుకుంటుంది. సో సమయాన్ని అస్సలు మీరు వృధా చేయకుండా ఈ సమయం లోపల మీరు అనుకున్నది కాకపోయినా ఏదైనా వచ్చినా చేయడానికి మీరు ప్రయత్నించండి. జాబ్ చేసే వారికి ఈ సమయ కాలం లోపల ఒక మాట చెప్తున్నా, జాబ్ చేంజ్ చేసే అవకాశం ఎక్కువ కనపడుతుంది. పరివర్తన యోగం ఎక్కువ కనపడుతుంది. పరివర్తన యోగం అంటే ట్రాన్స్ఫర్ యోగం రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి కెరియర్ లోపల ఎక్కువగా చూడగలుగుతారు. కొన్ని తీర్థయాత్రలు జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు కొద్దిగా ఆకస్మికంగా కొన్ని చోట డబ్బు పోయే అవకాశం కూడా కనపడుతుంది మిథున లగ్న అలాగే రాశి వారికి. శని దేవుడికి చతుర్థ స్థానం మీద దృష్టి సంబంధం ఉండడం వల్ల గృహ యోగానికి సంబంధించిన విషయాలు చాలా ప్రబలంగా కనపడుతుంది. గృహ యోగం అయితే ప్రెజెంట్ మిథున రాశి వారికి కనపడుతుంది. ఇల్లు కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనాలన్నా, స్థలం తీసుకోవాలన్నా రాబోయే రోజుల్లో ఇక్కడ మిథున రాశి వారికి యోగం అయితే పాజిటివ్గానే ఉండబోతుంది. కానీ ఏ పని చేసినా రాబోయే రోజుల్లో మీరు మౌనంగా చేయండి, ఎవరికి తెలియకుండానే చేయండి. మీరు తెలిసేలా 10 మందికి చేసినట్లయితే పనులు అవి ఎక్కువ రోజులు మీ వెంట అస్సలు ఉండవు. అని ఇంకోటి తెలుసుకోండి, సాటర్న్ 3rd ఆస్పెక్ట్ 8th హౌస్ మీద ఉండడం వల్ల హెల్త్ లోపల కొద్ది జాగ్రత్తగా. ఎవరికైతే ముఖ్యంగా అస్తమకు సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. హాస్పిటల్ లోపల అడ్మిట్ అయ్యే యోగం కూడా కనపడుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని ఖర్చులు రాబోయే రోజుల్లో అవుతాయి. కానీ ఆ ఖర్చులు మరీ అంత ఎక్కువ జరగకుండా ఉండాలంటే కొన్ని డబ్బులు మీ అంతా మీరే కొద్దిగా దానం చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. అని ఇంకోటి ఇక్కడ గమనించినట్లయితే సాటర్న్ 9th హౌస్ లార్డ్ అయి కూడా 10th హౌస్లో ఉన్నాడు. సో కేంద్ర త్రికోణ రాజయోగం ఉన్నా కూడా దీని ఫలశ్రుతి ఏదైతే ఉందో నెమ్మదిగా అవుతుంది. కానీ తప్పకుండా అవుతుందా అంటే తప్పకుండా అవుతుంది, నెమ్మదిగా అవుతుంది.
మదర్ హెల్త్ జాగ్రత్తగా, మదర్కి సంబంధించిన హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీరు నేను చూడగలుగుతున్నాను. అని కుటుంబం లోపల ఎవరికైనా పెళ్ళికి సంబంధించి యోగం కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఈ చోటు కొద్దిగా మీకు బాధ్యత చాలా ప్రబలంగా అయితే పెరగబోతుంది. ఓవరాల్ చెప్పాలంటే మిథున లగ్నం అలాగే మిథున రాశి వారికి ఈ గోచర శని ప్రభావం ఏదైతే ఉందో బాగానే చెప్పుకోవచ్చు. కేవలం ఏంటంటే సడన్లీ కొన్ని మార్పులు జరగడం వల్ల అది మన మనసు దాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ అష్టమ స్థానం మీద ఉండడం వల్ల అవుతుంది ఏంటంటే జాతకుడికి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువగా పెరుగుతుంది. అని ఎవరైతే స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్లో ఉన్నారో వారికి ఈ టైం నేను బాగా చెప్పుకోగలుగుతాను. అని ఇంకో మాట ఏంటంటే పార్ట్నర్షిప్లో కనుక మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే పక్కవారి వ్యక్తి డబ్బుల వల్లనే మీరు రాబోయే రోజుల్లో లబ్ధి పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అప్పుల్లో కనుక మీరు ఉన్నట్లయితే అప్పు వల్ల బాధపడుతున్నట్లయితే అంత బాధపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా తెలివిని ఉపయోగించి కనుక మీరు పని చేసినట్లయితే అది మీకు కూడా తగ్గే అవకాశం కూడా ఉండబోతుంది. ఓవరాల్ చెప్పాలంటే పరివర్తన రాబోయే రోజుల్లో చాలా ప్రబలంగా ఎక్కువగా నేను చూడగలుగుతున్నాను. దేవుగురు బృహస్పతితో పాటు దృష్టి సంబంధం శనిదేవుడు ఉండడం వల్ల ఏది జరిగినా అది మీ మంచి కోసమే రాబోయే రోజుల్లో జరుగుద్ది. ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ 9 ప్రదక్షిణలు తప్పకుండా మీరు చేయడానికి ప్రయత్నించండి. అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.